హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ యొక్క షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతుందన్నమాట. ఎందుకంటే మార్చ్ ఎండింగ్ లేదు అంటే మేలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి చాలా స్పీడ్గానే జరుగుతుందన్నమాట. ఎన్బికే 109 మూవీ తర్వాత బాలయ్య ఎవరు డైరెక్షన్లో నటిస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట. చాలా పేర్లు అయితే వినిపిస్తుంది కదా, బోయపాటి శ్రీను, సుకుమార్, పూరి జగన్నాథ్, ప్రశాంత్ వర్మ, ఇలా చాలా పేర్లు అయితే తెలుస్తుందన్నమాట. వీళ్ళల్లో ఎవరు డైరెక్షన్లో నటిస్తారు అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. ఇప్పుడు మరొక డైరెక్టర్ పేరు కూడా వినిపిస్తుంది అనమాట. అతని పేరు కోలీవుడ్ డైరెక్టర్ అయిన మురుగదాస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనమాట. తన యొక్క సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు చాలా ఉన్నాయి. తెలుగులో కూడా 2 సినిమాలు చేశారు మురుగదాస్. ఒకటి స్టాలిన్, రెండవది స్పైడర్ డిజాస్టర్ అయింది, స్టాలిన్ హిట్గా నిలిచిందనమాట. తమిళంలో చాలా మంచి సినిమాలు అయితే ఉందన్నమాట. మెసేజ్తో పాటు ఖచ్చితంగా కమర్షియల్ అంశాలు ఉంటాయన్నమాట. అందువలన మంచి హిట్ అందుకుంటే తన యొక్క సినిమాలు. బట్ బాలకృష్ణతో సినిమా ఉంటుందా ఉండదా అన్న విషయానికి వస్తే ఆల్రెడీ నేను ఒక ఆర్టికల్ చదివాను ఫ్రెండ్స్. బాలయ్యతో ఒక సినిమా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ మురుగదాసు తమిళంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత బాలయ్యతో ఒక సినిమా ఉన్నట్లుగా తెలుస్తుంది. బాలయ్యకి స్టోరీ వినిపించినట్లుగా, సరే చూద్దాంలే అని బాలయ్య చెప్పినట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి ఈ న్యూస్లో ఎంతవరకు నిజం ఉందనేది కొన్ని రోజులు అయితే కానీ ఒక క్లారిటీ అయితే రాదు. బట్ మురుగదాస్తో సినిమా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే తన యొక్క సినిమాలు కమర్షియల్గా ఉంటాయి, అలాగే ఖచ్చితంగా మెసేజ్ కూడా ఉంటుందన్నమాట, సోషల్ మెసేజ్. అందువలన బాలయ్య లాంటి హీరోకి ఆ ఏజ్ తగ్గట్టుగా మెసేజ్ లాంటి ఒక సినిమా ఉంటే బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఖచ్చితంగా మురుగదాస్ డైరెక్షన్లో బాలయ్య సినిమా రావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి డైరెక్టర్ అనమాట. మరి చూడాలి, బాలకృష్ణ మురుగదాస్ వీరిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుందా రాదా అనేది కొన్ని రోజులు అయితే కానీ ఒక క్లారిటీ అయితే రాదు ఫ్రెండ్స్. వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.